హాయ్ అండి, వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగా ఛానల్. ఈరోజు అయితే బియ్యం పిండితో మనం పకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దాము. మెయిన్గా అయితే దీనికి బియ్యం పిండి కదా అండి. బియ్యం పిండితో పకోడీ కాబట్టి బియ్యం పిండి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మన కొలతకు తగ్గట్టు తీసుకోవాలి. ఎంత మెంబర్స్ ఉంటే అంత క్వాంటిటీ లేదు. ఆ తర్వాత పొడి కారమే తీసుకోవాలి, పచ్చిమిర్చి వద్దు. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 3 to 4, ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుందండి. అలాగే ఒక కట్ట కొత్తిమీర, స్మెల్ కోసం, టేస్టీ కోసం. అలాగే సరిపడినంత ఉప్పు కొంచెం మోతాదులోనే తీసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కలరింగ్ కోసం, అంతే, ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి. చూస్తున్నారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కలుపుకోవాలండి. బియ్యం పిండిలో వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మనం సరిపడినంత ఆయిల్, అంటే బజ్జీలు మునిగేంత ఆయిల్ పోసేసుకొని మనం వేడి చేయాలి. వేడి చేసినాక వీడియోలో చూపించిన విధంగా చూడండి, కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని పకోడీలాగా, మామూలుగా శనగపిండితో వేసే పకోడీలాగానే ఇవి కూడా అంతే, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. సేమ్ వీడియోలో చూపించిన విధంగా చేసేయండి, ఈజీగానే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఒక 3 to 4 minutes అట్లా, ఫస్ట్ 5 minutes, 5 minutes వరకు మనకు కొంచెం డీప్ ఫ్రై అవుతూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, డీప్ ఫ్రై అంటే ఇట్లా తీసేయడం అయితే జరుగుతుంది. కలుపుకోవడం మళ్ళీ ఒకసారి, అంటే అయినట్టు తీస్తే సరిపోతుందండి. కొంచెం ఫస్ట్లో అయితే వేడయ్యేదాకనైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం తక్కువ చేసుకుంటే అయిపోతుందండి. ఇగో చూస్తున్నారు కదా, దీపం ఒక్కొక్క వాయితో మనం ఇలా చేసుకుంటే సరిపోతుందండి. మరీ డీప్ ఫ్రై అయితే బ్లాక్ అయి మాడిపోతాయండి, టేస్ట్ కూడా రావు. సో అందుకే ఇలా చేయండి. చూస్తున్నారు కదండి, మరీ తక్కువ ఫ్లేమ్ పెడితే మరీ ఉడికినట్టు అవుతాయి, మరీ హై ఫ్లేమ్ పెడితే మాడినట్టు అవుతాయి. సో మామూలుగా సిమ్లో పెట్టి కొన్ని బజ్జీలు వేస్తూ ఉండండి. నోరు నుంచి వేడి పకోడీ అయితే ఈజీగా రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, అంత క్వాంటిటీ అయితే లేదండి, మనకి ఇష్టం ఉన్నంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోద్ది. అందాజ కొద్దీ వేసుకుంటారు. ఈ వర్షం పడేటప్పుడు చల్లటి వెదర్ ఉంటుంది కదా, అప్పుడు ఈ వేడి బజ్జీలు వేసుకుని తింటే ఎంత బాగుంటుంది. బజ్జీలు అంటే రిస్కీ ప్రాసెస్, సో అందుకే ఈ పకోడీ అయితే ఈజీగా అయిపోతుందండి. సో అందుకే మనం ఈజీ వే చూసుకుంటాం కాబట్టి టైం ఎక్కువ ఉండేది. అలాగే స్నాక్ ఐటమ్ కాబట్టి ఈ చిన్న రెసిపీ అయితే తొందరగా అయిపోతుంది. సో మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అర్థం కాకుండా నాకు మెసేజ్ అయితే కామెంట్ రూపంలో పెట్టండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. చూస్తున్నారు కదండి, అంటే ఇది 3వ వాయి అన్నట్టు. ఏం లేదు, ఇంతే. గరం అయిన కొద్దీ మనం కొంచెం బజ్జీలను ముద్దల రూపంలో తీసేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై వచ్చేదాకా చూసుకోవాలి. మరి బ్రౌన్ కలర్, అంటే డార్క్ వచ్చేదాకా చూసుకోకుండా కొంచెం గోల్డిష్ కలర్లో కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, అంటే మనకు ఐడియా తెలుస్తుంది, అంటే అర్థం అయిపోతుంది, అరే ఏ కలర్లో వచ్చినప్పుడు తీయాలి అన్నట్టు. అంతే అండి, పెద్దగా తీసుకున్నట్టు ఏం లేదు. చూడండి, ఈ గోల్డిష్ కలర్లో వచ్చేసరికి మనకైతే అర్థం అయిపోతుంది. మరి మాడితే టేస్ట్ ఉండదు కదండి. ఒక 4 to 5 వాయిల్స్ అయితే అయిపోయినాయి. చూస్తున్నారు కదా, నోరు ఊరించే పకోడీ అయితే ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఒక్కొక్కరికి అయితే ప్లేట్లో పెట్టడం అయితే అయింది. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. బయట కొనుక్కుంటే 10 రూపాయలకు వాడింత ఒక 5-6 పీసులు, లాస్ట్ 7-8 కంటే ఎక్కువ రావు. అదే మనము ఇంట్లో వేసుకుంటే హెల్దీగా ఉంటాము. అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయో. దీన్ని అయితే మనం వేడిగా తింటేనే చాలా అంటే చాలా బాగుంటాయండి. చల్లగా అయితే కొంచెం టేస్ట్ అనేది తక్కువ అవుతుంది. బట్ ఏం చేస్తాము, అందరికీ అందాలంటే కూడా అందే కదా ఇంట్లో ప్రిపేర్ చేస్తే. సో అందుకే అడ్జస్ట్ అయి తినడము. దాదాపుగా వేడిగానే తింటేనే బాగుంటాయండి. ఇంకా ఒక సైడ్ చాయ్ పెట్టుకొని ఇటు చాయ్ తాగుతూ సిప్ ఉంటూ ఇట్లా బజ్జీలు పకోడీ తింటే చాలా అంటే చాలా ఎంజాయ్ ఉంటుంది. చాలా సూపర్ ఉంటుందండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.